జై తెలంగాణ. తెలంగాణ అంటే గుండెలా కొట్టుకుంటుంది నాకు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు. అఖిలపక్షం మీటింగ్ ఏర్పాటు చేసిండు. ఆ మీటింగ్కి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, విహెచ్ హనుమంతరావు, కోదండరాం, అదేవిధంగా చెరుకు సుధాకర్ లాంటి వాళ్ళందరూ ఈ యొక్క పోరాటంలో భాగస్వామ్యమయ్యారు. మీటింగ్ ఏర్పాటు చేసి కలిసికట్టుగా యురేనియం తవ్వకాలు జరపకుండా ఆపించారు. ఆర్టీసీ కార్మికులకి అండగా నిలబడ్డాడు. ఆర్టీసీ కార్మికులను స్వయంగా జనసేన పార్టీ ఆఫీస్లో పవన్ కళ్యాణ్ గారి స్వయంగా ఆర్టీసీ కార్మికుల సమస్య పైన స్పందించిండు, అండగా నిలబడ్డాడు. కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళిండు. స్వయంగా ఇక్కడ ఇస్తున్న కరెంట్ ఏదైతే ఉందో 24 గంటల ఫ్రీ కరెంట్ అద్భుతం అని చెప్పేసి ప్రజల కోసం ఆయన ఏది మంచి ఉంటే మంచి అని మాట్లాడతాడు, లేకపోతే లేదని మాట్లాడతాడు. తెలంగాణ ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారు అయితే ఏకంగా పవన్ నా తమ్ముడు, ఆయన జేబులోకించి చేయి పెట్టుకుని డబ్బులు తీసుకునే అంత ఫ్రీడమ్ నాకుంది. 2 రాష్ట్రాల్లో గవర్నర్ ఏదైనా విందించినప్పుడు కానీ, దత్తాత్రేయ గారు ఇచ్చే ప్రతి సంవత్సరం అలాయ్ బలాయ్ కానీ ప్రతి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ, ఆంధ్ర అని తేడా లేకుండా నాయకులతో కానీ ప్రజలతో కానీ మమేకమై ఉంటాడు. హలో నమస్తే, దిస్ ఇస్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆంధ్ర నాకు జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మించింది అంటూ వారాయాత్ర అయినా, పోరాట యాత్ర అయినా, ఎన్నికల ప్రచారమైనా, ఎన్నికల్లో పోటీ అయినా తెలంగాణ నుంచే ప్రారంభిస్తాడు పవన్ కళ్యాణ్ గారు. జై తెలంగాణ, జై జనసేన అంటూ నినదించిన పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో కూడా ఎన్నికల గుర్తు గాజు గ్లాసును జనసేన పార్టీకి ఎన్నికల కమిషన్ అయితే కేటాయించింది. మొన్నటిదాకా రిజిస్టర్ పార్టీగా ఉన్న జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ తోటి ఈరోజు గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేరిపోయింది. అసలు జనసేన పార్టీకి తెలంగాణలో అంత బలం ఉందా? జనసేన పార్టీకి తెలంగాణలో క్యాడర్ ఉందా? జనసేన పార్టీకి తెలంగాణలో లీడర్స్ ఉన్నారా? జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేసిందా? జనసేన పార్టీ ప్రభావం తెలంగాణలో ఉంటుందా అనేది ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి ఇవ్వండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాము. ఈరోజు టాపిక్ వచ్చేసి తెలంగాణలో కూడా జనసేన పార్టీకి ఎన్నికల కమిషన్ గాజు గ్లాసు గుర్తునైతే కేటాయించింది. మొన్న ఆంధ్రప్రదేశ్లో ఏదైతే 100% స్ట్రైక్ రేట్ తోటి 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీలతో కలుపుకొని 23 స్థానాల్లో ఘన విజయం సాధించి దేశ రాజకీయ చరిత్రలో 100% స్ట్రైక్ రేట్ తోటి ఒక రాజకీయ చరిత్రని సువర్ణ అక్షరాలతో లిఖించింది. ఈ సందర్భంగా జనసేన పార్టీకి అటు ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు పొందిన పార్టీగా ఎన్నికల కమిషన్ గుర్తించింది జనసేన పార్టీని. అదేవిధంగా గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. ఇక నుంచి గాజు గ్లాస్ గుర్తు అనేది ఎవ్వరూ వాడుకోవడానికి వీలుండదు. అది కేవలం తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ అనేది జనసేన పార్టీకే ఉంటుంది. ఇక నుంచి వేరే పార్టీలకు కేటాయించబడదు. ఎందుకంటే గతంలో రిజిస్టర్ పార్టీగానే ఉంది కాబట్టి ఆ గుర్తును జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన చోట వాళ్ళకి కేటాయించింది. మిగతా చోట ఇండిపెండెంట్ అభ్యర్థులకి ఆ యొక్క జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తును అయితే కేటాయించింది. మన అందరికీ తెలుసు తెలంగాణలో జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు వచ్చింది, ఓకే. కానీ తెలంగాణలో జనసేన పార్టీ ప్రభావం ఉంటుందా? అసలు గతంలో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు జనసేన పార్టీ ప్రజా ఆదరణ పొందిందా? అసలు ప్రజలు జనసేన పార్టీని స్వీకరించే స్థితిలో ఉన్నారా అనేది మనం మాట్లాడదాం ఒకసారి. గతంలో జనసేన పార్టీ తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసింది. ఒకటి మల్కాజ్గిరి, ఇంకోటి వచ్చేసి సికింద్రాబాద్ లోక్సభ స్థానాలకి పోటీ చేసింది. అదే బీఎస్పీతో పొత్తు పెట్టుకొని చాలా చోట్ల పోటీ చేసింది జనసేన పార్టీ అయితే. కానీ జనసేన పార్టీ ఊహించిన స్థాయిలో రాణించింది మాత్రం మల్కాజ్గిరిలో 28,000 ఓట్లను అయితే జనసేన పార్టీ మొదటిసారి ఎక్కడైతే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిందో అప్పుడు జరిగింది. మల్కాజ్గిరి నుంచి జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ బొంగునూరి మహేందర్ రెడ్డి గారికి అయితే ఏకంగా 28,000 ఓట్ల పైచిలకు ఆయనకు ఓట్లు రావడం జరిగింది. ఈ 28,000 ఓట్లు అనేది మనం సాధారణమైన విషయం కాదు. ఒక మొదటిసారి పోటీ చేసినప్పుడు ఇన్ని ఓట్లు రావడంతో పాటు అక్కడ అభ్యర్థుల గెలుపు ఓటమిని డిసైడ్ చేసింది జనసేన పార్టీ అయితే. అక్కడ రేవంత్ రెడ్డి గారి గెలుపుకు జనసేన పార్టీ ఒక విధంగా దోహదపడ్డదే అని చెప్పొచ్చు. 2019 లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అప్పుడు లోక్సభ ఎంపీగా గెలవడం జరిగింది. సికింద్రాబాద్లో దాదాపు 10,000 ఓట్లని జనసేన పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు సాధించారంటే దాదాపు 40,000 మంది జనసేన పార్టీ మీద ఆదరణ చూపించి లోక్సభ ఎన్నికలు ఇంకా చాలా చోట్ల పోటీ చేసింది. పోటీ చేసినప్పటికీ అక్కడ ఇంతగానో ఓటు రాకపోవచ్చు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ దాదాపు 30 నుంచి 40 స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమైనప్పటికీ బీజేపీ పోటీ చేస్తుంది. బీజేపీ పెద్దలు జనసేన పార్టీ మాకు మద్దతు తెలపాలి, ఈసారి పోటీ నుంచి తప్పుకోండి అని చెప్పేసి అన్న సందర్భంలో జనసేన పార్టీ పోటీ నుంచి తప్పుకొని నాడు బీజేపీకి అత్యధికంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని సీట్లు వచ్చినాయో మనందరికీ తెలుసు. 50 నుంచి 40 మధ్యలో సీట్లు వచ్చినాయి మనందరికీ తెలుసు. ఇవన్నీ రావడం
రావడానికి కూడా జనసేన పార్టీ ఎంతో కొంత దోహదపడ్డది. ఎందుకంటే ఆ రోజు జనసేన పార్టీ పోటీ చేయకుండా అభ్యర్థులను ఆ పోటీ నుంచి విరమింపజేసి ఏకగ్రీవంగా బీజేపీకి సపోర్ట్ చేయడం జరిగింది. బీజేపీకి మొత్తం పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసి బీజేపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొని ఆ రోజు బీజేపీ అభ్యర్థుల గెలుపుకు జనసేన పార్టీ కృషి చేసింది. ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు జనసేన పార్టీ ఏ విధంగా జనాల్లో ఉంది అనేది కూడా. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ కూకట్పల్లి తరఫున దాదాపు కూకట్పల్లి నియోజకవర్గం 40,000 ఓట్లను సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని పోటీ చేసిన 8 స్థానాలలో కూడా జనసేన పార్టీ మెరుగైన పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక మాట చెప్పిండు, మనందరికీ తెలుసు. ప్రతి నియోజకవర్గంలో ఒక 5,000 ఓట్ల అనేది జనసేన పార్టీకి బలం ఉందని చెప్పేసి చాలా అభిమాన బలం ఘనంగా ఉంది. కానీ ఓటర్ రూపంలో 5,000 వరకు మేము ప్రభావం చూపగలుగుతామని పవన్ కళ్యాణ్ గారు ఏదో మాకు బలం ఉంది మేమే గెలుస్తామని చెప్పకుండా ఆయన తక్కువలో తక్కువ 5,000 ఓట్లు మేము ప్రభావం చూపుతామని చెప్పిండు. దానికి తగ్గట్టుగానే ప్రతి నియోజకవర్గంలో 3,000, 4,000, అదేవిధంగా కూకట్పల్లికి ఒకసారికి 40,000 ఓట్లు, టోటల్గా ఒక 70 నుంచి 80,000 మంది ప్రజలు ఈ 8 నియోజకవర్గాల్లో పోటీ చేసిన స్థానాల్లో మొత్తం కలుపుకొని ఒక 80,000 వరకు ఓట్లు సాధించగలిగింది. లోక్సభ ఎన్నికల్లో 50,000 వరకు, ఈ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి 80,000 వరకు మెల్లమెల్లగా జనసేన పార్టీ అనేది అప్పుడు ఏపీలో గెలవలేదు కాబట్టి అంత ప్రభావం ఇక లేదు. కానీ ఇప్పుడు ఏపీలో పవన్ కళ్యాణ్ గారి 100% స్ట్రైక్ రేట్తో పాటు ఆయన చేస్తున్న అభివృద్ధి పనుల ప్రభావం, రానున్న రోజులలో ఆయన తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా జనసేన పార్టీ మనుగడ తెలంగాణలో కూడా బలంగా ఒక ముందుకు పోవడానికి అయితే ఖచ్చితంగా దోహదపడుతుంది, ఇందులో డౌటే లేదు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జనసేన ఖచ్చితంగా కలిసి పోటీ చేస్తా లేదంటే విడివిడిగా వేస్తా, కలిసి పోటీ చేస్తే ఎన్ని స్థానాలు ఈ పోయినసారి వాళ్ళు త్యాగం చేశారు కాబట్టి ఈసారి ఎన్నో కొన్ని సీట్లు పోటీ చేసే అవకాశం ఉంటుంది. పొత్తులో భాగంగా ఖచ్చితంగా కార్పొరేటర్లని గెలిచే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా జనసేన బీజేపీతో పాటు టీడీపీ ఆంధ్రాలో ఉన్నట్టుగా ఇక్కడ కలిసి వస్తుందా లేదా అనేది చూడాలి. కాకపోతే గతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి తెలంగాణలో బీజేపీతో ప్రయాణం చేస్తాడు. ఖచ్చితంగా ఆ సాన్నిధ్యం ఉంటుంది. ఖచ్చితంగా బీజేపీ జనసేన కలిసి వెళ్తే అని అనుకుంటున్నాం. కలిసి వెళ్తే మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా బోని కొట్టబోతుంది, కొట్టి తీరుతుంది. ఒకవేళ ఒంటరిగా పోటీ చేస్తే బలమైన ప్రభావాన్ని చూపుతుంది ఖచ్చితంగా. అదేవిధంగా జనసేన పార్టీకి తెలంగాణలో బలం ఉందా అసలు, అంటే క్యాడర్ ఉందా అసలు, జనసేన పార్టీకి తెలంగాణలో క్యాడర్ ఉందా? గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా నిర్మాణం చేపట్టిన అంటే ఖచ్చితంగా జనసేన పార్టీకి రాష్ట్ర అధ్యక్షుని, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన ఉపాధ్యక్షుడు కూడా తెలంగాణకు చెందిన మహేందర్ రెడ్డి గారిని పెట్టిండు. అదేవిధంగా రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసినా ఏది చేసినా తెలంగాణ నుంచి మొదలు పెడతాడు కాబట్టి అదేవిధంగా ఇక్కడనే విద్యార్థి విభాగాన్ని ఏర్పాటు చేసిండు రాష్ట్ర స్థాయిలో, అదేవిధంగా యువజన విభాగాన్ని ఏర్పాటు చేసిండు. ఆ 2 విభాగాలు తెలంగాణలో ప్రతి చోట పోరాటాల్లో పాల్గొన్నాయి. విద్యార్థి విభాగం కమిటీలు వేసారు రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా యువజన విభాగం సంబంధించిన నాయకులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేసుకోరు. ప్రతి జిల్లాలో జనసేన పార్టీకి యువజన విభాగంతో పాటు విద్యార్థి విభాగంతో పాటు నియోజకవర్గంలో ఎప్పటి నుంచో జనసేన పార్టీకి పనిచేస్తున్న కరుడు కట్టిన జన సైనికులు అయితే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అభిమానులే కాదు, అదేవిధంగా నాయకులుగా మారి నేటికి జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి నేటి వరకు జనసేన పార్టీతోటే ప్రయాణం చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. జనసేన పార్టీ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఫుల్ టైం కేటాయించి 100% స్ట్రైక్ రేట్ సాధించి డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నారో, ఆయన ఎప్పుడైతే ఇక్కడ టైం కేటాయిస్తాడో, ఇక్కడ కూడా ఒక ఆదేశాలు జారీ చేస్తాడో, ఒక కార్యాచరణ ప్రకటిస్తాడో ఖచ్చితంగా జనసేన పార్టీ కూడా యాక్టివేట్ అవుతుంది. గతంలో ఉన్న జన సైనికులు, అదేవిధంగా నాయకులు, అదేవిధంగా ఏదైతే విద్యార్థి విభాగము, అదేవిధంగా యువజన విభాగము ఖచ్చితంగా జనసేన పార్టీ మనుగడ అనేది తెలంగాణ గడ్డ మీద కూడా బలంగా ఉండబోతుంది. పవన్ కళ్యాణ్ అంటేనే యువత కూడా బలంగా పవన్ కళ్యాణ్ గారి వెంట నిలబడుతుంది. కొండగట్టు నుంచి ఏది చేసినా ఆయన కొండగట్టు నుంచి ప్రారంభిస్తాడు. అదేవిధంగా గతంలో కరోనా టైంలో కానీ, హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆర్థిక సాయాలు కోట్ల రూపాయలు ఉన్నాయి. కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే ఎంత ఆయనకు నమ్మకం ఉంటుందో ఆ దేవాలయానికి కూడా గతంలో 14 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా చేసిండు. ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా తెలంగాణలో ఎవరైతే క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారో ఆ జన సైనికుల కుటుంబాలకు కూడా మరణించిన వారికి 5 లక్షల చొప్పున ఇచ్చి ఆదుకున్నాడు. గాయాలైన వాళ్ళకి, ప్రమాదవశాత్తు గాయాల పాలైన వాళ్ళకు కూడా ఆర్థికంగా అండగా నిలబడు అనేక రకాలుగా జన సైనికులను కాపాడుకుంటూ జనసేన పార్టీని కింది స్థాయి నుంచి ఏదైతే యువకులు ఉంటారో వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉడుకు రక్తంతో జనసేన పార్టీ అయితే ఖచ్చితంగా రానున్న రోజులలో మెరుగైన ఫలితాలు అయితే తెలంగాణ ఖచ్చితంగా సాధిస్తానంలో ఎలాంటి డౌట్ లేదు. రాజకీయ పరిణామాలు ఏ రోజున ఎలా చేంజ్ అవుతాయో మనకు తెలియదు. ఆ పరిస్థితులను బట్టి కూడా జనసేన పార్టీ యొక్క బలగం అనేది డిసైడ్ అయిపోతుంది. మనందరికీ తెలుసు రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. ఈ పార్టీ ఉంది, ఆ పార్టీ లేదు, ఈ పార్టీకి బలం ఎక్కడుంది అనుకుంటే పొరపాటే.
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. చేసే పనులతో ప్రజల్ని మెప్పిస్తే ఏ పార్టీనైనా ప్రజలు ఆదరిస్తారు. గాజు గాజు గుర్తు అనేది జనసేన పార్టీకి రావడం అనేది జన సైనికులు అయితే ఆనందం వ్యక్తం చేస్తారు. జనసేన పార్టీ గాజు గాజు గుర్తు అనేది గతంలో జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేశారు, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. ఇది కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే అన్ని ఎన్నికలలో మెల్లమెల్లగా జనసేన పార్టీ ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తూనే వస్తుంది తప్ప జనసేన పార్టీ ఎక్కడ పోటీ చేయట్లేదని అనుకోవడం అయితే మూర్ఖత్వం అవుతుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు కనుక తెలంగాణలో జనసేన పార్టీని బలంగా తీసుకోవడానికి ఆయన టైం కేటాయించి, ఎందుకంటే జనసేన పార్టీ అంటేనే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు రాకతోటి తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడొచ్చినా జనాలు ఎంత బ్రహ్మరథం పడతారో మనందరికీ తెలుసు. గత ఎన్నికల్లో ప్రచారంలో మనందరం చూసినాం. ఉవ్వెత్తున జనాలు వస్తుంటే కంట్రోల్ చేయలేనంత జనాలు కూడా పవన్ కళ్యాణ్ గారు సభ పెడితే వస్తారు. మనందరూ తెలుసు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ప్రచారం చేసినప్పుడు ఆ జనాన్ని మనం చూసినాం. రానున్న రోజులలో కూడా ఆయన ఇక్కడ సమయాన్ని కేటాయించి పార్టీని బలోపేతం చేసి నాయకులకు దిశానిర్దేశం చేస్తే జనసేన పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో కూడా ప్రభావం చూపుతుంది. దాంట్లో డౌటే లేదు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని రకాలుగా మాట్లాడినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చేసే పనులు జనసేన పార్టీ యొక్క ఎదుగుదలను డిసైడ్ చేస్తే అది ఆంధ్రప్రదేశ్లో చూసినాం, రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా చూడబోతున్నాం, చూస్తాం. ఆల్ ది బెస్ట్ జనసేన పార్టీ తెలంగాణ. అదేవిధంగా గాజు గ్లాసు గుర్తు వచ్చినందుకు నా తరపున కూడా జనసేన పార్టీకి, జన సైనికులకి, నాయకులకి అందరికీ నా తరపున కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నా. జై హింద్, జై తెలంగాణ.